వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించి జీపీఓకి సంబంధించినటువంటి అంశాలని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ వస్తూ ఉంది. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో ద్వారా మరికొంత కొత్త సమాచారాన్ని తెలుసుకోండి. మనం అతి త్వరలో రానున్నటువంటి నోటిఫికేషన్ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించింది అని చెప్పేసి ప్రీవియస్గా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి రెవెన్యూ శాఖలో మొత్తం 10,954 పోస్టులని గుర్తించడం జరిగింది. జీపీఓకి సంబంధించి గ్రామ పాలన అధికారికి సంబంధించి ఆఫీసర్కి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఈ 10,954 పోస్టులకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ కోసం గవర్నమెంట్ ఇప్పుడు జీవో నెంబర్ 129ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 129 ఏం చెప్తా ఉంది, ఇప్పుడు జీపీఓ పోస్టులని ఎలా భర్తీ చేయబోతా ఉన్నారు, సో జీపీఓ పోస్టులకి ఆసక్తిగా ఉన్నటువంటి పాత విఆర్ఓ విఆర్ఏలు ఎంతమంది ఉన్నారు, వీరికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో అయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో. ఇక ఐకాన్ ఇండియా జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా అతి త్వరలో జరగబోతుంది. దానికోసం ఆన్లైన్ క్లాసెస్ని ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ బ్యాచ్ స్టార్ట్ అయింది. జస్ట్ 999 రూపీస్తో మీరు పేపర్ 1 పేపర్ 2 రిలేటెడ్గా మొత్తం క్లాసెస్ని పొందవచ్చు. మెటీరియల్స్ కూడా ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగం మీ లక్ష్యం అయితే మీరు వెంటనే ఐకాన్ ఇండియాలో రిజిస్టర్ అవ్వండి. సో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది ఈ ఐకాన్ ఇండియా యాప్లో. అయితే ఇప్పుడు 129 జీవో ద్వారా ఈ 10,954 పోస్టులకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 10,954 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఫస్ట్ భర్తీ ప్రక్రియ ఎవరితో ఉండబోతుంది అని అంటే, ప్రీవియస్గా ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలుగా చేసి ఉన్నారో వారితో ఉండబోతా ఉంది. అయితే మరి 10,000 పోస్టులు మొత్తం వీరికే వెళ్తాయా అని అంటే వెళ్ళవు అట్లా. సో దీనికి సంబంధించి మీరు విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఉద్యోగాలు అనేవి గతంలో రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు రద్దు అయినాయి అంటే, ధరణి అనేటువంటి చట్టం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాల్ని రద్దు చేయడం జరిగింది. సో ఇక్కడ రద్దయినటువంటి ఈ ఉద్యోగస్తులకి ఈ ఉద్యోగాలని వేరే వేరే డిపార్ట్మెంట్స్కి మళ్లించారు. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడికి ఈ విఆర్ఓ విఆర్ఏలని ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉండేవారు అని అంటే 7,039 మంది ఉద్యోగస్తులు ఉంటే ఇందులో 5,195 మంది మాత్రమే వ్యవస్థ రద్దయ్యేటప్పటికి ఉద్యోగాలు చేస్తూ ఉండే. ఇక నెక్స్ట్ విఆర్ఏకి సంబంధించి 25,750 మంది ఉంటే ఇందులో ఉద్యోగాలు చేసినటువంటి వారు 20,255 మంది. ఇక దీంతో పాటు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినటువంటి వారు 2,500 మంది. ఈ రెవెన్యూ వ్యవస్థకి సంబంధించినటువంటి ఉద్యోగాలు రద్దు కాకముందుకు వర్క్ చేసినటువంటి వారి జాబితా ఇది. అయితే ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టం అనేది తీసుకొచ్చిన తర్వాత భూభారతి చట్టం ఇప్పుడు రెడీగా ఉంది, అమలు జరగబోతా ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అని అంటే మళ్ళీ విఆర్ఓకి సంబంధించినటువంటి అంటే రెవెన్యూ ఉద్యోగాల వ్యవస్థను తిరిగి తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావించి దీనికి సంబంధించి ఇటీవల గత వారంన ఒక జీవో వచ్చింది. ఫినాన్షియల్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. అంటే ఆర్థిక శాఖ ఈ 10,954 ఉద్యోగాలకి సంబంధించి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలు అనేవి వెంటనే భర్తీ చేయాలి అని చెప్పేసి. ఇలా భర్తీ చేయాలి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ భర్తీ ప్రక్రియకి సంబంధించి జీవో నెంబర్ 129ని రిలీజ్ చేశారు. అయితే ఈ 129 జీవో ద్వారా పాత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని భర్తీ చేయబోతా ఉన్నారు. మరి పాత ఉద్యోగులు ఇక్కడ 20,255 మంది, ఇక్కడ 5,195 మంది ఉన్నారు. మరి వీరితోటే మొత్తం ఈ 10,954 ఉద్యోగాలు అయిపోతామనంటే అలా ఏం లేదు. అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారందరూ కూడా మీరు ఒకసారి మీ దరఖాస్తుని మళ్ళీ అప్లై చేయండి అని చెప్పేసి ప్రభుత్వం దరఖాస్తు తీసుకున్నది ఈ పాత ఉద్యోగస్తుల నుంచి.
ఇందులో చాలా మంది చాలా డిపార్ట్మెంట్లో ఉండి ఇంకా మేము ఈ డిపార్ట్మెంట్లోనే ఉంటాం, మళ్ళీ రెవెన్యూ సైడ్ రాము అని చెప్పేసి చాలా మంది వెనక్కే ఉన్నారు. అయితే కొద్దిమంది చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు. అప్లై చేసుకున్నటువంటి వారు ఎంతమంది అంటే మళ్ళీ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు 9654 మంది. ఈ 9654 మంది దరఖాస్తు చేసుకుంటే వీరికి సంబంధించి ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్తే వీరికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయబోతా ఉంది. అయితే ఇందులో క్వాలిఫికేషన్ అనేది కూడా ప్రధానంగా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 129 జీవో ప్రకారం ఏదైతే 129 జీవో ఉందో ఈ జీవో ప్రకారం ఎలా ఉద్యోగాల భర్తీ జరగబోతా ఉంది అని అంటే ఇక్కడ ఈ ఉద్యోగాలకి సంబంధించి 10,954 ఉద్యోగాలలో డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ తీసుకున్నారు. అలాగే దీంతో పాటు ఇంటర్ అనేది కూడా క్వాలిఫికేషన్ తీసుకోవడం జరిగింది. డిగ్రీ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే ప్రొవైడ్ చేయండి అంటే అవి తీసుకుని రండి అని అంటున్నారు. అలాగే దీంతో పాటు డిగ్రీ లేకపోతే ఇంటర్తో రండి. అయితే ఇంటర్తో వచ్చేటువంటి వారికి ఇక్కడ కనీసం ఎంత అని అంటే వీరికి సంబంధించి ఇక్కడ 5 సంవత్సరాల ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 5 years ప్రీవియస్ అంటే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారిని ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ చేసి అంటే వీరికి సంబంధించి ఎలా అనంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ వీరికి ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. ఎలా ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఏ అంశాల మీద ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు అని అంటే గ్రామ పరిపాలనలో ఉండేటువంటి అంశాలు, అలాగే రెవెన్యూ సంబంధిత అంశాలు, ఇతర ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాలు, ఇతర పథకాలు లేదా పనితీరుకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని వీరికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేసి వీరిని రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నారు. అయితే ఇలా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు 6,000 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ప్రీవియస్గా దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది 6,000 ఉద్యోగాలకి జరగబోతా ఉంది. మొత్తం ఉద్యోగాలు 10,954. ఇందులో 6,000 ఉద్యోగాలు లేదా 6 నుంచి 7,000 ఉద్యోగాలకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. మరి రిమైనింగ్ ఉద్యోగాలు ఏమవుతాయి అని అంటే ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ రిమైనింగ్ ఉన్నటువంటి ఇక్కడ 4,954 పోస్టులు మళ్ళీ వేకెన్సీస్ ఉంటున్నాయి. 4,954 పోస్టులకి సంబంధించి వీటి కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వెళ్తారు. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు అని అంటే వీటికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ ఎగ్జామ్ మళ్ళీ ఏదైతే టీఎస్పిఎస్సి ద్వారా లేదా టీజీపీఎస్సి ద్వారా ఇక్కడ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో దీనికోసం మనం జనరల్ స్టడీస్ని కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎబిలిటీస్ని అలాగే బేసిక్ ఇంగ్లీష్ని నేర్చుకొని ఉండాలి. సో ఇలా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అంటే గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాల భర్తీలో 6,000 నుంచి 7,000 ఉద్యోగాలు భర్తీ అవుతే రిమైనింగ్ ఉద్యోగాలకి సంబంధించి మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా ఒక 1 month లేదా 20 daysలో కంప్లీట్ అవుతే దీనికి సంబంధించి మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు అని అంటే ఈ ఏప్రిల్ నెలలోనే మనకి భూభారతి చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది రెవెన్యూ శాఖ. ఓకే, భూభారతి చట్టాన్ని అమలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి గైడ్లైన్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 చోట్ల పైలట్ ప్రాజెక్ట్స్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ చట్టం ఎలా పనిచేస్తుంది ఏంది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం మీరు ఎగ్జామ్స్కి సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి వారు అంటే ఎవరైతే పాత ఉద్యోగస్తులు ఇంట్రెస్టెడ్గా ఉండి మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగాలు చేయడానికి వస్తూ ఉన్నారో వారికి వాళ్ళ స్కేల్ ప్రకారం జీతాలు పే చేస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ ఈ పాలనా ఆఫీసర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఈ డైరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాత ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా నిర్వహించబోతా ఉన్నారు. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పాత ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ముగుస్తుంది అని అంటే
భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి రిమైనింగ్ పోస్టుల భర్తీ కూడా వెంటనే జరుగుతుంది. సో దానికి కూడా ఎక్కువ టైం ఉండదు. ఈ ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. సో కొత్త నోటిఫికేషన్ కోసం మీరంతా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ని 999తో మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. సో వీటి ద్వారా ప్రిపరేషన్లో ఉండండి ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు. సో ఇక పాత ఉద్యోగులకు సంబంధించిన సమాచారంలో ఒక స్టెప్ ముందుకెళ్ళినారు కాబట్టి మొన్న ఇటీవల రెవెన్యూ శాఖ అనుమతి ఇచ్చింది ఉద్యోగుల భర్తీకి సంబంధించి. ఇప్పుడు భూభారతి చట్టం రాబోతుంది కాబట్టి ఉద్యోగుల భర్తీ ప్రక్రియ అనేది కొనసాగబోతా ఉంది పాత ఉద్యోగస్తులకి సంబంధించి. వీరి రిక్రూట్మెంట్ తర్వాత నెక్స్ట్ కొత్త ఉద్యోగులు ఎన్ని వేకెన్సీస్ ఉంటే వాటికి అన్నింటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరగబోతా ఉంది. సో దీనికోసం మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ని ఫాలో చేయండి. మీ ప్రిపరేషన్ ఫాలో అంటే దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. దాని ద్వారా మీరు నెక్స్ట్ పడేటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు సాధించేటువంటి అంశంలో. సో ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని మీరు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.